హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కట్ చేసాము. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి అంటే నార్మల్ సైజ్ వాళ్ళకి, బిగ్ సైజ్ వాళ్ళకి, హెవీ చెస్ట్ వాళ్ళకి ఎలాగ చేసుకోవాలి, అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ వెడల్పు పోతున్నా, షోల్డర్స్ జారుతున్నా, వీటన్నిటికీ కూడా మనం ఫ్రంట్ పార్ట్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకొని ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? బ్యాక్ పార్ట్ కట్ చేయడం చాలా వరకు అందరికీ ఈజీగానే వస్తుంది. ఫ్రంట్ పార్ట్ ఎట్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ తీసేసాను, తర్వాత ఇక్కడ క్రాస్ బెల్ట్ కూడా తీసేసాను, ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్ తీసేసుకున్నాను. ఓకే, మధ్యలో వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఓపెన్స్ మన వైపు వచ్చేలాగా పెట్టుకున్నాను. ఓకేనా? ఈ విధంగా పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా పరుచుకోండి. స్ట్రైట్ కటింగ్ అనుకోండి, స్ట్రైట్గా పరుచుకోండి. అది ఎలాగంటే స్ట్రైట్గా ఇటు సైడ్ ఇట్లాగా ఈ విధంగా స్ట్రైట్గా పరుచుకుంటే సరిపోతుంది. మీకు స్ట్రైట్ కటింగ్ కావాలనుకున్నప్పుడు, క్రాస్ కటింగ్ అనుకుంటే క్రాస్గా పరుచుకోండి. ఓకేనా? అంతే, తేడాలు అయితే ఉండదు. మీకు క్రాస్ కావాలంటే క్రాస్, స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్ పెట్టుకొని నేను ఇప్పుడు చెప్పే చేంజెస్ అన్నీ కూడా మీరు మార్పు చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఈ విధంగా మనం క్రాస్గా పరుచుకొని పైన షోల్డర్ దగ్గర కొంచెం ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచు, ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచు క్లాత్ ఉండేలాగా చూసుకోండి. ఓకేనా? మనం చేసే అడ్జస్ట్మెంట్స్కి ఇది అవసరం అన్నమాట. దానికోసం ఈ విధంగా ఇటు సైడ్ కొద్దిగా, ఇటు సైడ్ కొద్దిగా క్లాత్ ఉండేలాగా చూసుకొని ఈ షోల్డర్తో సమానంగా ఒక లైన్ని ఈ విధంగా డ్రా చేసుకోండి ఇట్లాగా. ఓకేనా? ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా, అంటే ఇది ఎలా ఉంటే అట్లాగే బ్యాక్ పార్ట్ మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే మాదిరే ఇట్లాగా మార్క్ చేసేసుకోండి. ఓకే, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా అంతే. ఫ్రంట్ పార్ట్కి నెక్ ఎక్కడ వరకు అయితే ఉందో ఇక్కడ వరకు ఇట్లా తీసేసుకొని ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ లైన్ ఎలా వేసుకోవాలంటే టేప్ తీసుకొని, టేప్ కానీ స్కేల్ కానీ ఈ విధంగా బ్యాక్ పార్ట్ మడత ఉంది కదా, మడత పైన ఇట్లాగా టేప్ స్ట్రైట్గా ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ లైన్ని డ్రా చేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా? ఈ విధంగా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈమెకి 7.5 ఇంచ్ అనమాట. దాని ప్రకారం 7.5 పెట్టుకుందాము. పైన స్టిచెస్లోకి అంతా కూడా సరిపోతుంది. ఇక్కడ 7.5 దగ్గర ఇట్లా ఒక మార్క్ వేసేసుకోండి ఈ విధంగా మార్క్ వేసుకొని ఇక్కడ మూల ఒక లైన్ వేసేసుకొని చిన్నగా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇట్లాగా రౌండ్ నెక్ని డ్రా చేసేసుకుందాం. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా అదే మాదిరి డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పార్ట్ బ్యాక్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూసుకోండి. ఓకేనా? బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి 15.5 పెట్టుకున్నాం మనము. ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి 14 ఇంచులు పెట్టుకోవాలి మనం. అంటే ఇందులోంచి 1.5 తగ్గించి పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇదంతా కూడా నార్మల్, మనం ఇలాగా బాగా సెట్ అవుతుంది మనకి బ్లౌజు అనుకునే వాళ్ళు. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ పార్ట్ షోల్డర్ సెంటరు చూసుకొని 14 ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇట్లాగా. ఓకే, ఇటు సైడు మనం బ్లౌజ్ ఆదితోనే పెట్టుకుందాం ఈ విధంగా. ఇది వచ్చేసి మనకి ఆది బ్లౌజ్ అండి. ఆది బ్లౌజ్తో మనం ఇక్కడ నెక్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ వరకు ఇట్లాగా కొలుచుకోవాలి. కొలుచుకుంటే ఇది వచ్చేసి మనకి 4 ఇంచులు వచ్చింది కాబట్టి ఇటువైపు మనం 5 ఇంచుల్ని డ్రా చేసుకుందాం. 5 కంటే కొంచెం ఎక్కువ డ్రా చేసుకోండి, ఎందుకంటే మనకి మధ్యలో టక్స్ వస్తుంది కాబట్టి 5.5 వరకు కూడా మనం ఇక్కడ డ్రా చేసుకోవాలి. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ చంకపాటు వైపు, చంక దగ్గర కుట్టు దగ్గర నుంచి ఇక్కడ క్రాస్ బెల్ట్ జాయింట్ దగ్గర వరకు ఇది మనకి 6.5 ఉంది. మనం ఇక్కడ 7.5 కొంచెం తక్కువే డ్రా చేసుకోండి ఇటువైపు. ఓకేనా? ఇట్లాగా డ్రా చేసుకున్న తర్వాత ఈ 3 పాయింట్లని, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి మనం ఇట్లాగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఒక పాయింట్ పెట్టుకోండి సెంటర్లో. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొద్దిగా లోపలికి ఇట్లాగా డ్రా చేసుకుంటూ ఈ విధంగా కొంచెం క్రాస్ అనేది లోపలికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇట్లా చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి బాగా ఫిట్ అయింది అనుకోండి, మీరు ఈ విధంగానే కట్ చేసుకొని కుట్టుకోవచ్చు. లేదు మాకు వేరే ఫ్రంట్ పార్ట్ టైట్ వస్తూ ఉంది అనేవాళ్ళంటే, మనకి చాలా వరకు ఫ్రంట్ పార్ట్ టైట్ ఎక్కడ వస్తుందంటే ఫస్ట్ హుక్స్ దగ్గర నుంచి థర్డ్ హుక్స్ దగ్గర వరకు కూడా. అంటే ఈ పార్ట్ క్రాస్ బెల్ట్ ఈజీగానే ఉంటుంది కానీ హుక్స్ 2 ఫస్ట్ హుక్ దగ్గర నుంచి థర్డ్ హుక్స్ వరకు టైట్గా వస్తుంది. వాళ్ళు మనం ఎలా చేసుకోవాలి అంటే ఇక్కడ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ అండి
నెక్ ఇక్కడ పై వరకు ఇట్లాగే ఉన్నాయండి, ఏం కదిలించద్దండి. ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఒక పావించు, ఈ పావించు కొంచెం పెంచుకోండి, నెక్ దగ్గర అట్లాగే ఉంచండి. ఓకేనా, ఇక్కడ పావించు పెంచేసి మీరు ఇట్లాగా డ్రా చేసుకోండి. అలాగే ఇటు సైడు 1 ఇంచ్ డ్రా చేసుకోండి. మీకు ఇలా కట్ చేసి కుట్టుకొని బాగా కుదరలేదంటే వచ్చి నా కమెంట్స్లో అడగండి, మీకు బాగా కుదరలేదు అని కూడా చెప్పండి. ఓకే, ఇటు సైడ్ కింది వైపేనండి, పై వైపు వచ్చేసి జస్ట్ పావించు. ఇక్కడైతే ఎంత పెంచామో ఇటు సైడు ఇక్కడ కూడా జస్ట్ పావించు. అది కూడా మనకి ఇక్కడ టక్స్లో ఈజీ అయిపోయి మనకి ఇక్కడ చంక ఏం ఎక్కువ కాదండి. మనకి ఇక్కడ మీరు ఇక్కడ పెంచితే మీకు చంక ఎక్కువ అవుతుంది అనేది ఏం లేదు. ఇక్కడ టక్స్ వస్తుంది, మనకి ఈజీగానే ఫిట్ అవుతుంది, ఇక్కడ మనకి ఈజీగా ఫిట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ నుంచి 1 ఇంచ్ని కలుపుకోండి. ఓకేనా, చూడండి మనకి పెరిగింది ఏం లేదు, ఇక్కడ 1 ఇంచే పెంచాం, ఇక్కడ పావించే పెంచాం. ఇక్కడ నుంచి ఈ గ్యాప్ మనకి పెరుగుతుంది, అట్లాగే ఈ గ్యాప్ కూడా మనకి పెరుగుతుంది అనమాట. ఓకే, అట్లాగే ఇంకా కూడా మనకి చెస్ట్ పైకి వెళ్తుంది, అంటే క్రాస్ బెల్ట్ చెస్ట్ పైకి వస్తుంది అనే వాళ్ళు ఇక్కడ ఇంకొక 1/2 ఇంచ్ పెంచుకోండి. బ్యాక్ పార్ట్ కంటే 1.5 మనము తగ్గించుకున్నాం, 1.5 కాకుండా 1 ఇంచ్ తగ్గించుకోండి. మీరు సెంటరు 1 ఇంచ్ తగ్గించుకోండి. ఇక్కడ ఇక్కడ ఈ విడుతు అంతనే ఉంచుకొని ఇక్కడ నుంచి మీరు పెంచేటప్పుడు ఇట్లా ఈ డాట్లోంచి ఈ డాట్కి ఇట్లాగా కలిపేసుకోండి. ఓకేనా, ఈ విధంగా ఈ కొంచెం పెరగడం వల్ల కూడా మనకి ఫ్రంట్ పార్ట్ నీట్గా ఫిట్ అవుతుంది. అట్లాగే ఈ కొంచెం మరి ఇంకొక దాన్ని కూడా మనం పెంచుకోవచ్చండి. దేనికంటే షోల్డర్ ముందుకు లాగుతుంది, అంటే భుజాల పైన షోల్డర్ కూర్చోకుండా ఫ్రంట్కి వచ్చేస్తుంది. అది ఎందుకు వచ్చేస్తుంది అంటే ఫ్రంట్ పార్ట్ టైట్గా కిందకి లాగి పట్టుకున్నప్పుడే మనకి షోల్డర్ అనేది ముందుకు వస్తుంది. అలాంటి వాళ్ళు కూడా ఈ 1/2 ఇంచ్ పెంచుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ ఈజీగా కూర్చున్నప్పుడు షోల్డర్ ప్లేస్లోనే కూర్చుంటుంది బ్లౌజ్ అనమాట. ఓకేనా, ఇదొకటి మనకి చెస్ట్ లూజ్ ఈజీగా పడుతుంది. మీరు ఈ చిన్న చేంజెస్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ పావించు, ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ కూడా పావించు, చిన్న తేడాలు. ఈ క్లాత్ మనకి చాలా ఎక్కువే పడదండి. ఫ్రంట్ పార్ట్ మనం కుట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్తో ఈ పార్ట్ ఈజీగా ఫిట్ అయ్యి మనకి చాలా కంఫర్టబుల్ ఉంటుంది, అంటే అంత కంఫర్టబుల్ ఉంటుంది మనకి బ్లౌజ్. ఓకేనా, ఈ విధంగా. తర్వాత ఫ్రంట్ నెక్ వెడల్పుగా వెళ్ళిపోతుందని ఈ మధ్య కామెంట్స్లో ఒకటి వచ్చింది, దానికి చెప్తాను. అట్లాగే షోల్డర్స్ కూడా జారకుండా, అంటే బ్యాక్ నెక్ వచ్చేసి దీనికి మనం 10 ఇంచులు 10.5 ఇంచు వరకు పెట్టామన్నమాట. దీన్ని మనం బ్యాక్ నెక్ డీప్ చేసుకున్నప్పుడు చూడండి, ఇది వచ్చేసి మనం 10.5 ఇంచు బ్యాక్ నెక్ డీప్ చేసుకున్నాం అనమాట. ఈ డీప్ చేసుకున్నప్పుడు మనం ఈ పార్ట్ కటింగ్లో కొంచెం తేడాలు చేసుకుందాం. అది ఎలాగంటే ఇప్పుడు ఈ నెక్ ఇలా ఉంది కదా, ఒక 1/2 ఇంచు లోపలికి ఈ మార్క్ చేసుకోండి. ఓకేనా, ఈ 1/2 ఇంచు మార్క్ని ఇట్లాగా ఈ రౌండ్లోకి కలిపేసేయండి కింద వైపుకి. చూస్తున్నారు కదా, ఈ రౌండ్ని ఈ లైన్ని నార్మల్ రౌండ్లోకి మళ్ళీ మనం కిందకు వచ్చేటప్పటికి ఈ రౌండ్లోకి ఇట్లా కలిపేసుకోండి. ఈ విధంగా కలిపేసుకోవడం వల్ల ఇక్కడ మనకి పెరిగింది కదా, ఈ పెరిగింది ఇక్కడ కొంచెం లోపలికి మార్క్ చేసుకోండి. ఇక్కడ లోపలికి వచ్చేసింది కదా, ఈ మార్క్ని ఇక్కడ చంక రౌండ్ ఏదైతే ఉందో దాన్ని లోపలికి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం కొద్దిగా వస్తూ ఈ 1/2 పాయింట్ ఏదైతే చేసుకున్నామో 1/2 ఇంచ్ లోపలికి అక్కడికి దాన్ని కలిపేసుకోండి. ఇంతే అండి, అప్పుడు మనకి షోల్డర్స్ కూడా జారదనమాట. ఇది కొంచెం ముందరికి జరగడం వల్ల ఇక్కడ కూడా కొంచెం లోపలికి జరుగుతాము, ఇక్కడ మనకి లోపలికి చేసుకొని మళ్ళీ ఈ పాయింట్లోనే కలిపేసుకుంటాం కాబట్టి మనకి ఫ్రంట్ రౌండ్ కూడా ఎక్కువ రాదు, ఈజీగానే ఉంటుంది. మీరు కట్ చేసి కుట్టి చూడండి, మీకు ఇదంతా కూడా కరెక్ట్గానే వస్తుంది, ఎటువంటి ఎక్కువ అవ్వడం కూడా ఉండదు. మనం తగ్గించున్నది జస్ట్ కొంచెం 1/2 ఇంచు మాత్రమే కాబట్టి మనకి పెద్ద తేడాలు రాదు, నీట్గా కూడా కూర్చుంటుంది. ఓకేనా, నేను ఇప్పుడు ఏదైతే మార్క్ చేశానో సేమ్ కట్ చేస్తున్నాను. ఈ బ్లౌజ్ మీకు ఫ్రంట్ డాట్స్ కూడా వేసి చూపిస్తాను. ఓకేనా, ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్గా చేస్తున్నాం. ఈమెకు వచ్చేసి నేను ఈ లైన్ ఒకటి చేయట్లేదు. ఓకేనా, ఇదంతా కూడా నేను యాజ్ ఇట్ ఈజ్గానే కట్ చేస్తున్నాను, ఈ లైన్ మాత్రం చేయట్లేదు. ఓకే, మీకు కావాలనుకుంటే ఫ్రంట్ షోల్డర్ లాగే వాళ్ళు, మనకి క్రాస్ బెల్ట్ పైకి వస్తుంది అనే వాళ్ళు మాత్రం ఈ 1/2 ఇంచు పెంచుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకుందాం. నేను ఈ షోల్డర్ మార్కింగ్ అనేది ప్రతి ఒక్కరికి మారుస్తాను, అంటే షోల్డర్స్ జారుతుందనే వాళ్ళకి ఖచ్చితంగా ఈ పాయింట్ అనేది ఫ్రంట్కి చేస్తాను. ఓకేనా, నేను లోపలికే చేస్తున్నాను. చూడండి, మనం బ్యాక్ పార్ట్తో తీసుకున్న నెక్ విడ్త్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ ఒక 1/2 ఇంచు లోపలికి రావడం వల్ల మనకి షోల్డరు కరెక్ట్గా ఫిట్ అవుతుంది, రౌండ్ కూడా వెడల్పు ఏం వెళ్ళదు. ఓకేనా,
ఈ విధంగా అండి ఓకేనా ఇట్లా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం డాట్ మార్కింగ్ చూద్దాం దీంతోనే ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న క్లాత్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకోండి ఇట్లాగా షోల్డరు హాఫ్కి ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా హాఫ్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టాకా వేసేసుకోండి టాకా వేసుకున్న తర్వాత ఇటు సైడు ఒక 1.25 ఇంచ్ అంటే 1 ఇంచ్కి కొంచెం ఎక్కువ అలాగే ఇటు సైడ్ కూడా 1.25 ఇంచ్ ఇట్లాగా పొడవు వచ్చేసి 2.5 ఇంచు మార్క్ చేసుకుందాం ఇది వచ్చేసి కొంచెం పెద్ద బ్లౌజే కదా దానికోసం ఈ విధంగా దాని తర్వాత ఇక్కడ నుంచి కొంచెం పైన అంటే ఒక 1 ఇంచ్ పైన దీన్ని మనం స్ట్రైట్గా ఈ డాట్ని వేసుకోవాలి ఓకే దీనికి గ్యాప్ వచ్చేసి 2 ఇంచులు అలా పెట్టేసుకోండి ఓకేనా 2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకోండి 2 ఇంచ్ కన్నా ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానీ మరీ దగ్గరికి రాకూడదు ఓకేనా ఇవి రెండు సెంటర్ చూసుకొని కొంచెం క్రాస్గా ఈ డాట్ని ఇట్లాగా మార్క్ చేసేసుకోండి ఈ డాట్ వచ్చేసి మనం ఇక్కడే పట్టాలనేది ఏం లేదండి ఓకేనా ఈ డాట్ కూడా వచ్చేసి ఇవి రెండిటికి 2.5 ఇంచ్ గ్యాప్లో ఉండేలాగా చూసుకోండి ఓకేనా ఇవి రెండు కూడా ఒకే దగ్గర ఇట్లా చంకలు మనకి రెండు ఒకే దగ్గర కూర్చునే దగ్గర ఈ డాట్ని మనం పట్టుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఇట్లాగా మనం ఇక్కడ ఏదైతే చంక డాట్ వేసుకున్నామో ఇక్కడికి ఇట్లాగా కలుపుకుంటే సరిపోతుంది అన్నమాట ఈ విధంగా ఇక్కడ టాకాలు వేసుకోండి ఓకే టాకాలు వేసుకోవడం వల్ల మీకు ఇక్కడే మనం డాట్ పట్టాలనేది తెలుస్తుంది రెండు పార్ట్స్ కూడా ఒకే దగ్గర డాట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట ఓకే ఈ డాట్ మార్కింగ్ మనకి దీనికి కూడా కావాలనుకుంటే ఆల్రెడీ మనం లైనింగ్లో ఇటు సైడ్కి మార్క్ పడింది చూడండి దీనిపైన మనం ఇట్లాగా చేసుకుంటే సరిపోతుంది మనకు కొద్దిగా కనిపిస్తుంది కదా దాని మీద మనం కొంచెం హెవీ మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది చంక డాటు ఈ ఫ్రంట్ వైపు డాట్ వచ్చేసి మనం మిషన్ పాదం అంతా తీసుకుంటే చాలండి ఓకేనా కింద డాట్ వచ్చేసి మనకి ఇది టోటల్ వచ్చేసి 1 పావు వచ్చేసి మనకి 2.5 డాట్ అవుతుందన్నమాట ఈ సైజుని మనం పెంచుకున్నప్పుడు ఈ డాట్ సైడ్ కూడా పెంచుకోవడం వల్ల మనకి చెస్ట్ పార్ట్ అంతా కూడా ఈజీగా ఫిట్ అయ్యి చాలా నీట్గా కుదురుతుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో ఈ చిన్న తేడాలు చేసుకొని కట్ చేసుకొని మీరు ఈజీగా ఫ్రంట్ పార్ట్ అనేది కుట్టుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు డాట్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్